వెల్కమ్ టు పూరా లోకల్. ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అవినీతి నిరోధక శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అయితే విదేశీ పర్యటనల కారణంగా ఆ రోజు హాజరు కాలేనని, తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతానని కేటీఆర్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 2024 ఫిబ్రవరి 10న హైదరాబాద్ లో తలపెట్టిన ఫార్ములా ఈ రేస్ లో అవకతవకలు జరిగాయని, అనుమతులు లేకుండానే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విదేశీ సంస్థకు 55 కోట్ల నిధులు చెల్లించిందన్న ఆరోపణలపై అనిషా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో నిధుల మళ్లింపు కోణంలో ఈడీ మరోసారి కేసు నమోదు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కేటీఆర్, హెచ్ఎండిఏ మాజీ కమిషనర్ అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను అవినీతి నిరోధక శాఖ మరియు ఈడీ విచారించింది. వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. ఫార్ములా ఈ సంస్థ సీఈఓను కూడా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. రాజకీయంగా కలకలం రేపిన ఈ కేసు గత కొంతకాలంగా సద్బంధంగా ఉండగా కేటీఆర్ కు అనిషా మరోమారు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.